వారు సంవత్సరాలుగా సంతానానికి వేచి ఉండి ప్రతి రాత్రి దేవుని ముందు మోకాళ్లు వేసి ప్రార్థిస్తున్నారు. యోహాకీము, నీ ప్రార్థన వినబడింది. హన్నా, దేవుడు మన ప్రార్థన విన్నారు. ఈ వెలుగు ఎంత దివ్యంగా ఉంది. ప్రభూ, ఈ వరానికి ధన్యవాదాలు. ప్రియతమా, ఈరోజు మనం పూర్ణ హృదయంతో ప్రభువుకు కృతజ్ఞతలు చెబుతాం. ప్రభువా, నీ కరుణకు కృతజ్ఞతలు. ప్రభువు చేసిన వాగ్దానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. నా బంగారు బిడ్డ, దేవుడు మన మీద అపారమైన కృప చూపించాడు. ఆమె పేరు మరియా. చూస్తుండగానే దేవుని కృప వలన నా కూతురు ఎంతో ఎదిగింది. జంతువులు కూడా ఆమెతో ఎంతో సన్నిహితంగా మెలిగాయి. ఇవన్నీ పాడైపోయాయి తల్లి. ఏంటి అద్భుతం! మనుషులు, జంతువులే కాదు, ప్రకృతి కూడా ఆమెకు స్పందించింది. ఆమెను చూసిన ప్రతిసారి మేము స్వర్గానికి కాబోయే రాణినే పెంచుతున్నాము అనిపిస్తుంది. Peace be with you. ప్రతిరోజు ఉదయానే లేచి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. తండ్రి, మరో రోజుకై నీకు వందనాలు. నా మాటలు, నా పనులు నీకు నచ్చేలా ఉండాలి. తండ్రి, నన్ను నీ కృపలో కాచి కాపాడండి. నన్ను నీ చిత్త ప్రకారంగా నడిపించుకొనండి తండ్రి. అమ్మా, నా ప్రార్థన ముగిసింది. దేవుడు నిన్ను దీవిస్తారు తల్లి. అలాగే ఒకరోజు మీ పిన్ని వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాలేదంట తల్లి. తాను వెళ్లి ఆ అబ్బాయిని తాకగానే లేచి కూర్చున్నాడు. తనకు తెలియకుండానే తనని నడిపిస్తున్న దైవమే ఎన్నో అద్భుతాలు చేశాడు. అది చూసిన అన్నమ్మకు నోట మాట రాలేదు. మరొక మారు ఆమె సంతను నడుచుకుని వెళ్తుండగా ఒక వ్యక్తి కొండను మోయడానికి ఇబ్బంది పడుతుండగా సాయం చేయడానికి వెళ్ళింది. ఆ కొండను తాకగానే తేలికగా అయిపోయింది. ఇప్పుడు ఇది తేలికగా ఉంది. ఇది ఎలా సాధ్యం? జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే పరిగెడుతూ గాయపడిన ఒక కుర్రాడిని తాకగానే గాయం తగ్గిపోయింది. అది చూచిన ఊరు వాళ్ళంతా తన చుట్టూ చేరారు. హా, ఇది అసలు ఎలా సాధ్యమైంది? ఆమెలో ఏదో దైవీత శక్తి ఉంది. అటుగా వెళ్తున్న నేను ఆ గుంపు మధ్యలో ఉన్న మరియను చూసి కంగారు పడ్డాను. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాను. దేవుడా, నీవు ఇచ్చిన ఈ వరం మాటల్లో చెప్పలేనిది. ఆ సాయంత్రం దేవుని స్తుతిస్తూ నేను మరియా ఇంటికి బయలుదేరాం. తన అద్భుతాలు చూసినవారు తనని వాళ్ళ ఇంటికి తీసుకురమ్మని నన్ను బతిమలాడారు. దయచేసి ఆగండి. దయచేసి మేరీని ఒక్కసారి మా ఇంటికి తీసుకురండి. మా గ్రామ పెద్దలు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపడ్డారు. దేవుడు నీ యందు ఉన్నాడు తల్లి. దేవుడు మనందరితోనూ ఉన్నాడు తాతయ్య. ఇంత చిన్న వయసులోనే ఎంత దైవభక్తి చూశావా? ఈ వరం
మనకు దొరకడం మన అదృష్టం. ఈమెను దేవుడే మనకు అప్పగించారు. కనుక తిరిగి దేవునికే సమర్పిద్దాం. నాన్న అమ్మా దేవుడు మనతోనే ఉన్నారు. తండ్రి, ఈమెను నీ సేవలో నడిపిస్తాము.